మరి ఈరోజు చూస్తూ ఉన్నాం మిత్రులారా, ఈరోజు తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు గడ్డపార పెట్టి బయలుదేరారు. వారు వచ్చినప్పటి నుంచి ధన్పాల్ సుమన్ గుప్తా గారికి కూడా స్వాగతం. వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన చేతిలో గడ్డపార, మిగతా మంత్రుల చేతిలో పారలు పట్టుకొని ఎక్కడ ఏ బీదవాళ్ళని కూలగొట్టాలి, వాళ్ళ ఇల్లు కూలగొట్టాలి అనే ఆలోచనతోనే బయలుదేరారు. ముఖ్యమంత్రి గాంగనే మొదలుపెట్టింది హైడ్రాతోని బీదవాళ్ళ ఇల్లు కూలగొట్టడానికి. దాని తర్వాత మూసి పక్కన ఉండి ఇల్లు కూలగొట్టడం మొదలుపెట్టారు. అది పోంగా మన గుళ్ళను కూలగొడతా ఉన్నారు. మొన్న ఖమ్మంలో వెలుగుమెట్లలో 600 కుటుంబాలు ఇల్లు కట్టుకొని పక్కా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూడా మొత్తం కూడా నిన్న నేను పోయొచ్చాను, మొత్తం కూడా పక్కా ఇల్లును కూలగొట్టడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కేవలము కూలగొట్టడాలు లేకుంటే ఆత్మహత్య చేసుకోవడానికి పరిస్థితులు మాత్రమే నిర్మాణం చేసింది. నేను అడుగుతానని ఈ ప్రభుత్వాన్ని, మీరు అధికారంలో రాకముందు మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పువ్వులుగానే చూసుకుంటా అన్నారు, ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటా అన్నారు. కానీ మీరు వచ్చినటువంటి 2.5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు రిటైర్డ్ పెన్షనర్స్కు, రిటైర్డ్ అయినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక్క పైసా కూడా మీరు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేకపోతా ఉన్నారు.